హాయ్ ఫ్రెండ్స్, నేను బోట్ నెక్ బ్లౌజ్ చెప్తున్నానండి. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి పొడవు 12 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చుతో కలుపుకుని 13 ఇంచెస్ మార్క్ చేయాలి. మనకి బ్లౌజ్ వచ్చి 32 సైజ్కి 8 ఇంచెస్ బై 4 చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి. ఒక బాక్స్లో గీసుకున్నాక మనకి ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ మార్క్ చేసుకుని సేమ్ అదే ఆర్మ్ రౌండ్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని దాన్ని కూడా ఒక బాక్స్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 2.5కి పైన చంక దగ్గర పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక బోట్ షేప్లో మనం డ్రా చేసుకోవాలి. నేను పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్క్ చేసుకోండి. బాక్స్లో గీసుకుని ఒక బోట్ నెక్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్కి 1.5 ఇంచ్ లోతు తీసుకుని రౌండ్ తీయండి. ఆ రౌండ్ కరెక్ట్గా మనకి అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మళ్ళీని అది బోట్ నెక్ షేప్లో కరెక్ట్గా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ మనం 32 ఇంచెస్కి 8 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోండి. ఈసారి కటింగ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టి మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది కదా, ఆ షేప్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా. తర్వాత పైనుంచి మనకి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఉంది చూసారా, అక్కడ ఫోల్డింగ్ అంటే నెక్ దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ ఒక 2 ఇంచెస్ కిందనే 2 ఇంచెస్కి ఒక మార్కింగ్కి చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. పైన ఒక 1/2 ఇంచు ఇందాక మనం నెక్కి 3.5 పెట్టాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించి నెక్ కింద డీప్ కోసం ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. నెక్ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం మనకి చంక లోతు కావాలి. దానికోసం అక్కడ ఒక 1 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకుని దానికోసం బాక్స్లా గీసుకుని చూడండి, పైన చూపించినట్టు బాక్స్లా గీసుకుని ఒక రౌండ్ తీయండి. చంక లోతు ఫ్రంట్ చంక లోతు బాగా ఎక్కువ ఉండాలి బోట్ నెక్ అన్నాక. ఇప్పుడు మనం 2 ఇంచెస్ తీసాం కదా, అక్కడే ఆ చివరి నుంచి 2.5కి మార్క్ చేసుకోండి ప్రిన్స్ కట్ ఫ్రంట్ షేప్ కోసం. అలా ఆ 2.5 తర్వాత అక్కడి నుంచి ఇంకో 2 ఇంచెస్ మార్క్ చేసుకుని కింద నుంచి ఒక 5 ఇంచెస్, పై నుంచి చూస్తే మనకు ఒక 9.5 ఇంచెస్కి వస్తుంది. అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం పైనుంచి చంక దగ్గర ఒక 5.5 మార్క్ చేసుకుని అక్కడి నుంచి అలా చంక రౌండ్ 5.5 మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక మార్క్ చేసుకోండి. ఒక షేప్ లాగా ఒక కర్వ్ షేప్లో వస్తుంది, అలా మార్క్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను కదా, అక్కడ ఒక మార్కింగ్ అలా అదొక షేప్లో రావాలి. అది చూడండి, ఆ షేప్లో వచ్చి మనం కటింగ్ చేసుకోవడమే.